మీరు ఒక విత్తనంని భూమిలో నాటారు. ఆ విత్తనంకి ఎదగగలిగే శక్తి పూర్తిగా ఉంది. కానీ దానికి సరైన నీరు కానీ సన్లైట్ కానీ ఇవ్వలేదు. మీరు ఏ రకమైన కేర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుందా? ఒకవేళ మొలకెత్తినా అది నిలిచి ఉంటుందా? అదేవిధంగా పిల్లలకి ఇంగ్లీష్ లెటర్స్ వచ్చినా వాటిని చదివే విధానం రాకపోతే ఇంగ్లీష్ చదవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. తల్లిదండ్రులు శక్తికి మించి పెద్ద పెద్ద స్కూల్స్లో పిల్లల్ని చదివిస్తారు. కానీ వాళ్ళకి చిన్న చిన్న పదాలు కూడా చదవడం రావటం లేదు. పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లల మీద కోప్పడుతూ ఉంటారు కూడా. కానీ అదే విత్తనంకి సరైన నీరు, వెలుతురు మీరు ఇస్తే అది మొలకెత్తుతుంది, పెద్ద చెట్టు అవుతుంది. అవునా? అలాగే మీ పిల్లలకి సరైన పద్ధతిలో చదవడం నేర్పిస్తే వాళ్ళల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. మరి ఆ పద్ధతి ఏంటో తెలుసా మీకు? అదే ఫోనిక్స్ మెథడ్. ఈ ఫోనిక్స్ నేర్చుకుంటే పిల్లలు పదాలను సులభంగా గుర్తించగలరు, చదవగలరు. అండ్ దే మూవ్ ఫార్వర్డ్ విత్ కాన్ఫిడెన్స్. ఒకసారి ఊహించుకోండి, మీ పిల్లలు హ్యాపీగా, శ్రద్ధగా, మీ హెల్ప్ లేకుండా వాళ్ళకి వాళ్ళు చదువుకుంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నేను నా ఫోనిక్స్ క్లాసెస్లో ఇటువంటి మార్పులను చాలామంది పిల్లల్లో చూశాను. లెటర్స్ కూడా చదవడం రాని పిల్లలు ఇప్పుడు స్టోరీస్ చదవగలుగుతున్నారు. ప్రతి కిడ్కి ఈ శక్తి ఉంటుంది. కానీ కావాల్సింది ఒక్కటే, అదే సరైన దారి, సరైన గురువు. మీ పిల్లలు కూడా ఇలా స్ట్రగుల్ అవుతుంటే ఐఎమ్ రెడీ టు హెల్ప్ యువర్ కిడ్. డైరెక్ట్ మెసేజ్ ఆర్ కమెంట్ రెడీ ఫర్ కోర్స్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.